సీఎం కప్ పోటీల్లో విషాదం నెలకొంది. ఏడాది ప్రభుత్వం పూర్తి చేసుకునే నేపథ్యంలో ప్రజాపాలన పూర్తయినటువంటి ఈ సందర్భంలో ప్రజా విజయోత్సవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా సీఎం కప్ పోటీలంటూ నిర్వహిస్తోంది. అయితే ఇందులో ఒక విషాదం నెలకొంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి సంబంధించినటువంటి పామిరెడ్డిపల్లి తండాలో సీఎం కప్ పోటీల్లో వాలీబాల్ ఆడుతూ ఒక విద్యార్థి కుప్పకూలిపోయాడు. అక్కడే స్పాట్లో దుర్మరణం పాలయ్యాడు. బలిజపల్లి జడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు సాయి పునీత్. శనివారం ఉదయం నుంచి ఆయన పలు రకాలైనటువంటి ఆటల్లో పాల్గొన్నాడు. ఉదయం నుంచి కూడా చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే కొంత శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా పడిపోయి ఆయన స్పృహ కింద పడిపోయినప్పటికీ తల్లికి సమాచారం అందించారు పాఠశాల ఉపాధ్యాయులు. సో తల్లి నీలమ్మ కూడా అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత ఏం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అమ్మ కూడా చాలా ధైర్యం చెప్పాడు. ఆ అమ్మ కూడా వాళ్ళ తల్లి నీలమ్మ కూడా నిజంగానే తన కొడుకు చాలా బాగా ఆటలాడతాడు, అయినప్పటికీ కొంత ఈరోజు అనారోగ్య పాలయ్యారు, స్పృహ పడిపోయాడని భావించి సర్లే బిడ్డ జాగ్రత్త చూసుకో అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డకు చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఇంతలోనే సాయంత్రానికల్లా మరొక గేమ్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్ళాడు. వాలీబాల్ ఆడుతూనే ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి మరోసారి ఇబ్బంది కలిగింది. వెంటనే అక్కడికక్కడే సాయి పునీత్ కుప్పకూలిపోయాడు. వనపర్తి ఆసుపత్రికి తరలించే లోపే ఆయన అక్కడ మృతి చెందాడు.